కార్ ఇంటీరియర్ లుక్ అయితే ఇలా కనబడుతుంది. వెహికల్ ని స్టార్ట్ చేయడానికి బటన్ క్లిక్ చేయాలి. ఈ 2024 సెలెరియో కార్లో కొన్ని బేసిక్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంటుంది. కనెక్ట్ ఆప్షన్ యూజ్ చేసి సిస్టమ్ ని స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు పక్కన 2024 లేటెస్ట్ సెలెరియో కార్ అయితే ఉంది. ఈ కార్ పర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కార్ ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కార్ సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ గా. ఇది కంప్లీట్ కార్ రేర్ ప్రొఫైల్ లుక్. ఇక్కడ సుజుకి లోగో ఉంటుంది. ఇక్కడ సెలెరియో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ స్టీరింగ్ సైడ్ నుండి మనకి అవుట్ సైడ్ నుండి కార్ ఇంటీరియర్ లుక్ అయితే ఇలా కనబడుతుంది. లోపల సీటింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. సో ఇక్కడ లెగ్ స్పేస్ కూడా బాగుంది లెగ్ మూమెంట్ కోసం. ఫ్రంట్ సీటింగ్ చూసారు కదా, ఇప్పుడు రేర్ సీటింగ్ చూపిస్తాను. రేర్లో ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు బ్రాడ్గా ఉన్న వాళ్ళు. సో లెగ్ స్పేస్ కూడా కంఫర్టబుల్గా ఉంది. హెడ్ రూమ్ కూడా కంఫర్టబుల్గా ఉంది. నా హెడ్కి టాప్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఫ్రంట్ సీటింగ్ రేర్ సీటింగ్ చూసాం కదా. ఇప్పుడు కార్ బూట్ స్పేస్ చూద్దాం. ఇది ఓవరాల్ కార్ బూట్ స్పేస్. మీకు కొంచెం క్లోజ్ నుండి చూపిస్తాను. ఈ కార్ లో 313 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ టూల్ కిట్ ఉంది చూడండి. ఎమర్జెన్సీలో జాకీ ఉంటుంది టైర్ ని రీప్లేస్ చేసుకోవడం కోసం. ఈ 2024 సెలెరియో కార్లో కొన్ని బేసిక్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ సెంటర్ లో మోడ్ చేంజింగ్ బటన్ ఉంటుంది. సైడ్స్ లో నావిగేషన్ బటన్స్ ఉన్నాయి. కింద మ్యూట్ బటన్ ఉంది. కింద కాల్స్ యాక్సెస్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ FM ఉంది. మనకు నచ్చిన ఛానల్స్ ట్యూన్ చేసుకుని సెర్చ్ చేసుకుని FM ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పవర్ ఆఫ్ స్లీప్ బటన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ని స్లీప్లో ఉంచవచ్చు. అలాగే పవర్ ఆఫ్ కూడా చేయొచ్చు. ఇక్కడ సైడ్స్లో కంప్లీట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి. సింబల్స్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి మనం ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ని టచ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. రైట్ సైడ్ ఉన్న టచ్ కంట్రోల్స్లో హోమ్, సెట్టింగ్స్, మీడియా, బ్యాక్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఉన్న టచ్ కంట్రోల్స్లో పవర్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, అలాగే మ్యూట్ కంట్రోల్స్ ఉన్నాయి. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కనెక్ట్ ఆప్షన్ యూజ్ చేసి సిస్టమ్ని స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా. కాల్స్ ఆప్షన్స్లోకి వెళ్తే కాల్స్ని మేనేజ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. మీడియా ఆప్షన్లోకి వెళ్తే మీడియాలో FM, బ్లూటూత్, USB, AUXని మేనేజ్ చేసుకోవచ్చు. ఇక AC కంట్రోల్ ప్యానల్ చూసినట్లయితే కంప్లీట్గా మాన్యువల్ AC కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఈ నాబ్స్ని రొటేట్ చేసి AC టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ కింద పవర్ విండోస్ కంట్రోల్ బటన్స్, హజార్డ్ స్విచ్, ఇంకా లాక్ కంట్రోల్ బటన్స్ అయితే ఉంటాయి. డాష్ బోర్డ్ కింద కప్ హోల్డర్స్ ఉంటాయి, మొబైల్ హోల్డర్ ఉంటుంది. AC కంట్రోల్ ప్యానల్ కింద USB అండ్ AUX పోర్ట్ కంబైన్డ్ గా ఉంటాయి. 12V పవర్ సప్లై పోర్ట్ కూడా ఉంటుంది సైడ్ లో. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది విత్ నెసరీ ఇండికేషన్స్ తోని. ఇక్కడ సైడ్ లో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది డ్రైవర్ దగ్గర. వెహికల్ ని స్టార్ట్ చేయడానికి బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లారిటీ చూడండి. ప్రతి ఇండికేషన్ కూడా ఆ లైటింగ్ ద్వారా బ్రైట్నెస్ తోని డే లైట్ లో కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. డోర్స్ కి స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక డ్రైవర్ సైడ్ డాష్ బోర్డ్ కంట్రోల్స్ చూసినట్లయితే కొన్ని డమ్మీ స్విచ్ పార్టీషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో యాక్సెసరీస్ పెట్టుకుంటే స్విచెస్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఆల్రెడీ చూపించాను. కింద హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ నాబ్ అయితే ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ వేరియంట్ కాబట్టి ఇందులో క్లచ్ అయితే ఉండదు. ఓన్లీ యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ఉంటుంది. బోనెట్ ఓపెన్ చేయడానికి కింద లివర్ ఉంటుంది సీట్ కింద. అలాగే బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి లివర్ కూడా సీట్ కిందే ఉంటుంది. ఇక పైన డాష్ బోర్డ్ లెఫ్ట్ అండ్ రైట్ లో సర్క్యులర్ AC వెంట్స్ అయితే ఉన్నాయి. సో వీటి ఎయిర్ ఫ్లో అడ్జస్ట్మెంట్ మనం మాన్యువల్ గా చేసుకోవాలి.
ఇన్ఫోర్మెంట్ సైడ్స్ లో కూడా ఏసీ ఎయిర్ బ్లో వెంట్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో గ్లవ్ బాక్స్ ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ అండ్ యాక్సెసరీస్ స్టోర్ చేసుకోవచ్చు. ఈ కార్ కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఫ్రంట్ ఆప్షన్ ఉంటుంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎయిర్ కండిషనర్ ఉంటుంది, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంటుంది. కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ మీరు తీసుకునే వేరియంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఈ కార్లో LXi, ZXi, VXi, ZXi ప్లస్ అని చెప్పేసి వేరియంట్స్ ఉన్నాయి. కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టైనా మీరు మిడ్ వేరియంట్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. ఇక టాప్ వేరియంట్ తీసుకుంటే అన్ని ఫీచర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి ఈ కార్లో. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ మీ దగ్గర మనీ టైట్గా ఉన్నాయంటే బేస్ వేరియంట్ తీసుకోండి, లేదంటే మిడ్ వేరియంట్ ప్రిఫర్ చేయండి. ఈ కార్లో ఫ్రంట్ అండ్ రేర్లో ఫ్యాబ్రిక్ సీట్స్ ఉంటాయి. ఈ సీట్స్కి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. కింద లివర్స్ అయితే ఉంటాయి. స్లైడ్ చేసి లెగ్ రూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ రెస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి లివర్ అయితే సైడ్లో ఉంటుంది. న్యూ అప్డేట్ కార్స్లలో స్పేస్ అడ్జస్ట్మెంట్ అయితే బాగుంటుంది ఓల్డ్ కార్స్తో కంపేర్ చేస్తే. రేర్ నుండి ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్లో కావచ్చు, రేర్లో కావచ్చు మీకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్. మీరు రేర్ మిర్రర్ని అబ్జర్వ్ చేసినప్పుడు రేర్ మిర్రర్కి డీఫాగర్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే రేర్ వైపర్ కూడా ఉంది. కార్ ఫ్రంట్ హెడ్ లైట్స్, సైడ్ ఇండికేటర్స్కి హాలోజన్ బల్బ్స్ ఉంటాయి. కార్ సైడ్స్లో ఉన్న ORVMs కూడా ఇండికేటర్స్ ఉంటాయి. కార్ రేర్లో ఉన్న టెయిల్ లైట్స్, సైడ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్సే ఉంటాయి. ఫ్రంట్లో ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్లో మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, 15-inch అలాయ్ వీల్స్, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. రేర్లో టోర్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, 15-inch అలాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈ కార్లో 998cc K10C 3 cylinders 4 valves per cylinder BS6 2.0 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5500 RPM దగ్గర 65.71 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 3500 RPM దగ్గర 89 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. 5-speed గేర్ బాక్స్ ఉంటుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ టైప్ ఉంటుంది. ఫ్యూయల్ అండ్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ వచ్చేసి ఈ కార్లో 32 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పెట్రోల్లో మాన్యువల్ వేరియంట్ వచ్చేసి 25.70 kmpl, ఆటోమేటిక్ 26.23 kmpl, సిఎన్జి వేరియంట్ 34.43 km/kg ARAI అప్రూవ్డ్ మైలేజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. పైన ఐకార్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ కార్ వేరియంట్స్లో పెట్రోల్ ఆప్షన్ ఉంది, అలాగే సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. కార్ ఫ్రంట్లో ఉన్న విండ్షీల్డ్కి డ్యూయల్ వైపర్స్ ఉంటాయి. రేర్లో ఉన్న విండ్షీల్డ్కి డీఫాగర్ ప్లస్ సింగిల్ వైపర్ ఉంటుంది. ఈ కార్కి ఎక్స్ట్రా యాక్సెస్ లైక్ విండోస్కి మంచిగా కనబడడానికి క్రోమ్ ఫినిషింగ్, లైట్స్ మంచిగా కనబడడానికి క్రోమ్ ఫినిషింగ్, అలాగే వీల్ క్యాప్స్, మంచి వీల్ క్యాప్స్ని మనం సెట్ చేయించుకోవచ్చు. వాటన్నిటికీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. సో అవన్నీ మీకు షోరూమ్ వాళ్ళు చెప్తారు. ఫైనల్గా ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఈ కార్ ప్రైస్ 5 lakhs నుంచి స్టార్ట్ చేస్తే 7,50,000 డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ కార్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో అప్డేట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.